ఈ టీ అనేది ప్రపంచంలోకి ఎలా ప్రవేశించింది? చైనాలోని ఒక చక్రవర్తి నీరు మరిగిస్తూ ఉండగా దగ్గరలో ఉన్న టీ ప్లాంట్ కి చెందిన కొంత ఆకులు గాలిలో ఎగిరి అతని పాత్రలో పడిపోయాయి. ఆ నీరు పచ్చగా మారింది. అతను ఆ డ్రింక్ ని రుచి చూశాడు. అది వేడి, రిఫ్రెష్ చేసే అరుదైన సువాసనతో నిండింది. అప్పుడు ప్రపంచం మొదటిసారిగా టీను తాగింది అని ఒక కథ ఉంది. చైనాలో టీ ఔషధ పానీయం, అంటే టీని మొదటగా మెడిసిన్ గా వాడారు. ఈ డైజెషన్ కోసం, అలర్ట్నెస్ కోసం, ఈ స్ట్రెస్ తగ్గించేందుకు, మాంగ్స్ ఈ మెడిటేషన్ లో స్లీప్ తగ్గించేందుకు టీని వాడేవారు. ఈ టీ కల్టివేషన్ చైనాలో రాయల్ ఫ్యామిలీస్ మరియు మాంగ్స్ వద్ద మొదలై ప్రజల్లోకి వచ్చింది. చైనాలోని టీ చాలా ఫేమస్ అయ్యేసరికి ట్రేడర్స్ అనేవాళ్ళు దీన్ని సిల్క్ రోడ్ ద్వారా ఈ టిబెట్, జపాన్, కొరియాకి తీసుకువెళ్లడం జరిగింది. జపాన్ లో జెన్ టీ కల్చర్ అనేది పెరిగింది. ఈ జపనీస్ మాంగ్స్ టీని డిసిప్లిన్ అని భావించేవాళ్ళు. ఈ టీ డ్రింకింగ్ అనేది ఒక సెరమనీగా అయింది. అది మనం ఇప్పుడు చూసే జపనీస్ టీ సెరమనీ. టీ ఎలా బ్రిటన్ లోకి వచ్చిందంటే 1600లో ఈ పోర్చుగీస్ మరియు డచ్ ట్రేడర్స్ చైనాకి వెళ్లి టీని యూరోప్ లోకి తీసుకురావడం జరిగింది. కానీ యూరోప్ లో అసలు టీ బూమ్ అయింది బ్రిటన్ లో. 1662లో పోర్చుగీస్ ప్రిన్సెస్ క్యాథరిన్, ఆమె బ్రిటన్ రాజు చార్లెస్ II ని పెళ్లి చేసుకుంది. ఆమెకు టీ అంటే చాలా ఇష్టం. రాయల్ ప్యాలెస్ లో టీ ఒక లగ్జరీ డ్రింక్ అయింది. అక్కడి నుండి బ్రిటన్ అంతా టీ అడిక్టెడ్ నేషన్ గా మారిపోయింది. టీ చైనా దగ్గరే ఉండడంతో ఈ బ్రిటన్ పూర్తిగా ఆధారపడవలసి వచ్చింది. కాస్ట్ ఎక్కువ, ఈ ట్రేడింగ్ లో సమస్యలు ఉండేవి. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్లాన్ వేసింది. డిపెండ్ కాకుండా ఇండియాలోనే టీ గ్రో చేద్దామని భావించింది. 1823లో ఈ స్కాటిష్ ఎక్స్ప్లోరర్ రాబర్ట్ బ్రూస్ అస్సాం పరిసర ప్రాంతాల్లో స్థానికులు వైల్డ్ టీ లీవ్స్ ఉపయోగిస్తున్నట్లుగా చూశాడు. అది క్యామెల్లా సైనెసిస్ అస్సామికా అని స్పెషల్ వెరైటీ. బ్రిటిష్ వెంటనే ప్లాంటేషన్స్ మొదలు పెట్టారు. ఇండియాలో పెద్ద టీ సెంటర్స్ అస్సాం, డార్జిలింగ్, నీలగిరిస్. జస్ట్ 50 years లో ఇండియా ప్రపంచంలో అత్యంత టీ ప్రొడ్యూసింగ్ కంట్రీ అయింది. బ్రిటిష్ మొదట మిల్క్ మరియు షుగర్ వేసి టీ తాగలేదు. అది ప్యూర్ ఇన్ఫ్యూజన్. కానీ ఇండియాలో పాలు, చక్కెర, అల్లం, ఏలకులు వాడి మన మసాలా చాయ్ పుట్టింది. బ్రిటిష్ కూడా ఇది చాలా అడిక్టివ్ గా అయింది. ఇప్పుడు చాయ్ అంటే ఇండియాలో ఒక ఎమోషనల్. టీ ఎందుకు ప్రపంచంలో నెంబర్ 1 డ్రింక్ అంటే ఈ కెఫెన్ అనేది రిఫ్రెషింగ్ ఫీల్ ఇస్తుంది. చాలా ఫ్లేవర్స్ ఎక్కువ, అలాగే హెల్త్ బెనిఫిట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఈ కల్చరల్ ఐడెంటిటీ. ప్రస్తుత టీ ప్రపంచంలో 1 day లో 2 million కప్స్ తాగబడుతుంది.